హార్వెస్ట్ ఫెస్టివల్కి మా చర్చ్లో డెకరేషన్ చేశాము. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నేను గౌరీపట్నంలో ఈవెంట్ ఫాస్ట్గా పూర్తి చేసుకుని గాబరాగా ఇంటికి రావాల్సిన కారణం ఇదే అనమాట. ఎందుకంటే మా చర్చ్లో హార్వెస్ట్ ఫెస్టివల్ అవ్వబోతుంది. అంటే కానుకల పండుగ, అలాగే కృతజ్ఞతార్పణల పండుగ అని కూడా అంటారు. అసలు అదంతా చేయడానికి ముఖ్య కారణం నేననమాట. ఎందుకంటే డ్యూటీస్ చేసుకుంటున్న ప్రతి అన్నలకి కాల్ చేసి ఇలా చేద్దాం అని చెప్పేసి అందరినీ బాగా రెచ్చగొట్టేశాను. మా అన్న వాళ్ళందరూ ముందు రోజే వెళ్ళి చెరుకు కర్రలు, అట్టి కొమ్మలు, కొబ్బరి మట్టలు ఇవన్నీ తీసుకుని వచ్చేసారు. నేను బస్ దిగి వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది. ఈలోగా మా అన్నలందరూ అన్నీ తెచ్చేసి డెకరేషన్ స్టార్ట్ చేశారు. మధ్యలో నేను వచ్చి వాళ్ళకి సాయం చేశాను అనమాట. నిజానికి చాలా లక్కీ. అసలు నేను లేట్గా వచ్చినా సరే అన్న వాళ్ళు ఏమనలేదు. ఎందుకంటే నేనే అందరినీ రెచ్చగొట్టి నేనే రాకపోతే చాలా చూడడానికి వేరుగా అనిపిస్తుంది కదా. కానీ అన్న వాళ్ళు ఏమనలేదు. వాళ్ళు నాకు చాలా మంచిగా నా ఈవెంట్స్కి నాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ సో లక్కీ అబౌట్. అలా మార్నింగ్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ అందరం ఇంటికి భోజనం చేయడానికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ సాయంత్రానికి వచ్చామన్నమాట. సాయంత్రానికి వచ్చి కిటికీలకి వీటన్నిటికీ డెకరేషన్ చేయడం మొదలెట్టాం. ఇదే మా యూత్. డెకరేషన్ కంప్లీట్ చేసి ఫ్రీగా ఉన్నామని ఒక వీడియో తీసుకున్నాం. అసలు హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఏంటి, అసలు అది ఏ సంఘాలు చేసుకుంటేనే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్. బాయ్.